విశాఖ మహానగర పాలక సంస్థ మేయర్పై అవిశ్వాస తీర్మాన పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ప్రధాన పార్టీల సభ్యులు బలాబలాల ప్రదర్శనకు నిర్వహించిన క్యాంపుల నుంచి నగరానికి చేరుకుంటున్నారు. విశ్వాస పరీక్షకు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జీవీఎంసీ ప్రత్యేక అధికారి హరేంద్ర ప్రసాద్ దగ్గరుండి పర్యవేక్షించారు. విశాఖ మహానగర పాలక సంస్థ జీవీఎంసీ మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మాన పరీక్ష సమావేశానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఇప్పటికే కూటమి పక్షం కార్పొరేటర్లు సగం మంది నగరంలో అందుబాటులోకి రాగా మిగిలిన వారు విదేశాల నుంచి విశాఖకు చేరుకుంటున్నారు. వైసీపీకి చెందిన తిప్పల వంశీరెడ్డి, కె జ్యోత్స్న, బెహరా శివదేవి, వైసీపీ చీఫ్ విప్ డాక్టర్ ముత్తంశెట్టి ప్రియాంక ఆ పార్టీని వీడి బయటకొచ్చారు. వీరంతా అవిశ్వాస పరీక్షలో కూటమికి మద్దతు పలికే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జీవీఎంసీలో మొత్తం 98 మంది కార్పొరేటర్లు ఉండగా 21వ డివిజన్ కార్పొరేటర్ వంశీకృష్ణ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. ఎక్స్ అఫిషియో సభ్యులు 16 మంది ఉండగా 11 మంది కూటమి వైపే ఉన్నారు. వైసీపీకి 4 బలం ఉంది. కార్పొరేటర్లు జనసేనకు 14, బీజేపీకి 2, టీడీపీకి 48 మంది కలిసి మొత్తం 75 మంది వరకు సంఖ్యాబలం ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వైసీపీకి చెందిన మేయర్, డిప్యూటీ మేయర్తో కలిసి 30 మంది వరకు క్యాంపులో ఉన్నారు. సిపిఐ కార్పొరేటర్ స్టాలిన్, సిపిఎం కార్పొరేటర్ గంగారాం అవిశ్వాస పరీక్షకు దూరంగా ఉంటున్నారు. మేయర్పై అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు కావలసిన బలముందని కూటమి నేతలు చెబుతున్నారు. మేయర్ మీద అవిశ్వాస తీర్మానం జరుగుతూ ఉంది. ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతా ఉంది. ప్రజలు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చారు కాబట్టి ప్రజా తీర్పుకు అనుగుణంగా ప్రజాప్రతినిధులైనటువంటి కార్పొరేటర్లు కూడా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాకు పూర్తి మద్దతు ప్రకటించారు. కొంతమంది విహారయాత్రకి వెళ్ళి హ్యాపీగా వచ్చారు, కొంతమంది ఇక్కడే ఉన్నారు. సో అందరూ కూడా కలిసికట్టే ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థికి సపోర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి మేయర్ని దించాలని చెప్పేసి కార్పొరేటర్ డిసైడ్ అయ్యారు. సుమారు మద్దతు ప్రకటించిన వాళ్ళు 77 మంది ఉన్నారండి ప్రస్తుతానికి. ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు ఏమైందంటే వాళ్ళు భయపడిపోయి ఆ పార్టీ మీద నమ్మకం లేక మా పార్టీ వాళ్ళందరూ వెళ్ళిపోతారని భయంతో శ్రీలంక తీసుకెళ్లి పాస్పోర్ట్ దాచుకున్నారు కాబట్టి ఆ 30 మందిని ఉన్నారు. లేకపోతే వాళ్ళు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. వదలమనండి, ఒకసారి పాస్పోర్ట్లు ఇచ్చి మొత్తం వాళ్ళు కూడా వచ్చేస్తారు. సో ప్రగడబందీగా తీసుకెళ్లి బంధించి పాపం వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. సో ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు. విశ్వాస పరీక్ష వేళ తమ సభ్యులకు విప్ జారీ చేస్తున్నట్లు వైసీపీ నేతలు ప్రకటించారు. సీసీ కెమెరాల సమక్షంలో అవిశ్వాస తీర్మాన పరీక్ష ప్రక్రియను నిర్వహించాలని వారు కోరుతున్నారు.